తాయారు కళ్ల ముందే గాయత్రి మాధవ్కు పెళ్లి చేసి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చక్రి కేశవ. ఆనందంలో మహాలక్ష్మి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కేశవ విషయంలో కూడా చక్రి చెప్పిన అబద్ధాల గురించి తెలుసుకున్న మహాలక్ష్మి చక్రితోటి ఇక ఇంతకు మించి ఇంకొక విషయం అబద్ధమని తెలిసినా నేను మహాలక్ష్మి రూపం నుంచి భద్రకాళి రూపానికి మారిపోతాను, జాగ్రత్త అని అంటుంది. లేవు ఇంకా అన్నీ అయిపోయాయి, ఇంకా అబద్ధాలే లేవు అని చెప్పని అంటూ ఉంటాడు. ఇక ఈలోపు నారాయణ ఫొటోస్ తీసుకొచ్చి పెట్టడంతో ఆ ఫొటోస్ చూసి మహాలక్ష్మి చాలా బాధపడుతుంది. అసలు జరగని పెళ్లికి జరిగిందని చెప్పి ప్రపంచం నమ్మే విధంగా ఒక్కొక్క సాక్ష్యం పుట్టుకొస్తోంది పెద్ది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఇంకా నేను ఇక్కడ ఉండడం అనేది చాలా తప్పు అంటూ ఉంటే నేను కూడా అదే బాధపడుతున్నానమ్మా. అసలు ఈ విషయంలో ఎవరు ఆయన్ని ఇంతగా ఇంపాక్ట్ చేశారో అర్థం కావట్లేదు. ఎందుకు మా నాన్న ఇలాంటి పని చేశాడో తెలియట్లేదు అంటూ ఉంటే, పోన్లే ఆయనకి మాత్రం ఏం తెలుసు చెప్పు అని చెప్పని అంటూ ఇక నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉంటుంది. ఈలోపు కేశవకైతే అసలు మాధవ ఆల్బమ్మే వద్దన్నాడు అనే విషయం చెప్పటంతో చాలా బాధ కలిగి మాధవని నిలదీస్తాడు. అన్నా, నాకు ఒక విషయం క్లియర్గా అర్థమైంది. అదేంటంటే చక్రికి నీకంటే ముందు పెళ్ళవడం, అందరూ నిన్ను ప్రశ్నిస్తారనేటటువంటి ఫీలింగ్ అనేది నిన్ను చాలా వరకు కూడా కృంగదీస్తోంది. అందుకోసమే నువ్వు ఆ రకంగా ఉంటున్నావు, చాలా బాధపడుతూ ఉన్నావు అని చెప్పని అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, నాకు అలాంటి ఫీలింగ్ లేదు అని మాధవ చెప్తే, లేదన్నా నాకు అర్థమవుతోందిలే అంటూ కేశవ వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళాక మాధవ అన్ని రకాలుగాను అందరితోనూ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ చక్రి చేసే పనులు ఇలాగే ఉంటాయి అని చెప్పని బాధపడుతూ ఉంటాడు. ఈలోపు ఏం జరుగుతుందంటే ఇక్కడ మహాలక్ష్మి అయితే అసలు జరుగుతున్నవన్నీ కూడా పూర్తిగా నేను ఊహించనివి, అనుకోనివి, ఇలా జరగకూడదు అనుకున్నవే జరుగుతున్నాయి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఈలోపు గాయత్రి పరుగున వస్తుంది. అలా వచ్చినటువంటి గాయత్రి ఇక మాధవ్ని గట్టిగా హత్తుకుంటుంది. జేంటి ఏమైంది అంటే, బావా నాకు వేరే సంబంధం చూస్తున్నారు, వేరే సంబంధం తీసుకొచ్చేశాడు మా నాన్న. అంటే ఎప్పుడొచ్చాడు అంటే, రాత్రే వచ్చాడు. వస్తూ పెళ్లి సంబంధం కూడా తీసుకొచ్చాడు. మా అమ్మ చంకలు గుద్దుకుంటూ సరే అంటోంది. నా వల్ల కాదు బావా అని అంటే, చూడు నేను చెప్పేది విను, వాళ్ళ ఇష్టానికి నువ్వు ప్రవర్తించడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి నేను అనుకున్నంత మాత్రాన అది జరగదు. జరిగినా నేను నిన్ను మీ అమ్మ వాళ్ళ ఇంట్లో నువ్వు ఉన్నంత సుఖంగా చూసుకోలేను కదా అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు బావా, ఇంతకాలం నేను బతుకున్నది నీ కోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే. తీరా ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే నేనేమైపోవాలి బావా, నాకు పెళ్ళంటూ జరిగితే నీతోనే జరుగుతుంది అని అంటూ ఉండగా ఇక గాయత్రి వాళ్ళ నాన్న గబగబా వచ్చి మాధవ్ని కొడతాడు. ఈలోపు ఇక మహాలక్ష్మి అయితే చక్రికి ఫోన్ చేస్తుంది. 10 నిమిషాల దూరంలో ఉన్నాను అంటే 10 సెకండ్లలో ఇక్కడికి రా అంటుంది. ఏమైంది అని చెప్పని అనగానే, ఏమవటం ఏంటి, పెద్దిని వాళ్ళు కొడుతున్నారు అని చెప్పని అంటుంది. ఈలోపు కేశవ వీళ్ళు కూడా వచ్చేస్తారు. ఇక అందరూ కలిసి వాళ్ళని ఆపుతారు. ఏంటి మా అన్నయ్యని కొడుతున్నారు అని చెప్పని అంటే, కొట్టాలా చంపాలా, మా కూతుర్ని బల్లో వేసుకొని దాన్ని ఏ సంబంధం చేసుకోనీయకుండా అలా ఉంచేస్తున్నాడు. ఏ సంబంధం తెచ్చినా అది నా వల్ల కాదు అంటూ దాని ఇష్టానికి మాట్లాడుతోంది అని చెప్పని అనేసరికి, నీ కూతురిని అడగాల్సిన ప్రశ్న వచ్చి మా అన్నయ్యని అడుగుతావేంటి, చేసుకోనని చెప్పి చెప్తోంది నీ కూతురే కదా, అయినా తనేమి చిన్నపిల్ల కాదుగా, ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని మనిషి కాదు, ఎవరు తను బాగా చూసుకుంటారో ఎవరు తన్ని ప్రేమగా చూసుకుంటారో తెలియని మనిషి కాదు. మరి అటువంటప్పుడు ఏదో మా అన్నయ్య తప్పు చేసినట్టు నువ్వు వచ్చి మా అన్ననంటావేంటి అని కేశవ అంటాడు. ఈలోపు చక్రి వస్తాడు. వచ్చి, ఏంటి మా అన్నయ్య మీద చేయి చేసుకుంటున్నారు, ఏమనుకుంటున్నారా మీరు అని చెప్పని అంటూ ఉంటే, అబ్బో వచ్చాడండి అంటూ తాయారు మాట్లాడుతుంది. హలో, నీతో నేను మాట్లాడలేదు, చూసావుగా నా భార్య ఇక్కడే ఉంది, ఈ ఇంట్లో అసలు ఒక్క శుభకార్యం కూడా జరగదు, ఎవరికి పెళ్లి కాదు అన్నావు, నేను చేసుకుని చూపించలేదా, అలాగే మా అన్నయ్య కూడా చేసుకుంటాడు అని అంటే, ఎవరిని, రోడ్డున పోయేదాన్నా అని చెప్పని అంటుంది. అనేసరికి, రోడ్డున పోయేదాన్ని చేసుకోవాల్సిన కర్మ మా అన్నయ్యకేంటి, చిన్నప్పటి నుంచి మా అన్నయ్య కోసమే కూర్చున్న గాయత్రినే చేసుకుంటాడు అనగానే, ఏంటి మా గాయత్రిని చేసుకుంటాడా, నేను చూస్తూ కూర్చుంటానా అంటుంది తాయారు. చూస్తూ కూర్చోవటం తప్ప ఏమీ చేయలేవు, చూస్తూ ఉండు అని చెప్పనంటే, సరేరా
నువ్వన్న మాటకే వస్తున్నా. నీకు నేను కరెక్ట్గా 2 రోజులు టైం ఇస్తున్నా. ఈ 2 రోజుల్లో మా కళ్ళ ముందే నువ్వు నా కూతురికి మీ అన్నతో పెళ్లి చేయగలిగావంటే ఇక జీవితంలో మీ ఇంటి ముఖం కూడా చూడండిరా. మీ ఇంటి మీద వేసిన కేసు కూడా వెనక్కి తీసుకుంటాను. అలాగని చెయ్యలేకపోతే మీ ఇల్లు వాకిలి మొత్తం వదిలేసి వెళ్ళిపోతారా అని అంటుంది. దాంతో చక్రి సరే అని అంటే, రే నోర్మి, ఏం మాట్లాడుతున్నావు, సరే అంటున్నావేంట్రా అంటాడు మాధవ్. అయితే నువ్వు ఉండన్నయ్య, ఏంటి మాట్లాడుతుంది, చేయలేను అని చెప్పి. ఎందుకు చేయలేను, నీ పెళ్ళి నేను చేయలేనా అని అంటాడు. ఎలా చేస్తావు, ఏం చేస్తావురా అంటూ ఉంటే, గాయత్రి ఏమన్నా చిన్నపిల్ల, ఏం చేయాలో నాకు తెలుసు అంటూ చక్రి మాట్లాడుతూ ఉంటాడు. ఇక తాయారు, పదయ్యా పద, వీడేంటో చేస్తాడంట చూస్తాను, అసలు దీన్ని ముందు మీ అమ్మోళ్ళ ఇంటికి పంపించు, అప్పుడు వీడు ఎక్కడి నుంచి తెచ్చి ఏం చేస్తాడో చూద్దాం అని అంటుంది తాయారు. అన్న తర్వాత ఏం చేస్తానో ఏంటో చూద్దురు కానిగా అంటూ చక్రి కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఇక ఈలోపు నారాయణ వచ్చి ఏం జరిగిందిరా అంటే, ఇలా జరిగిందని మొత్తం చెప్తే, ఏ తాయారు, అసలు నా గుమ్మంలోకి ఎందుకు వచ్చావే, నిన్నెవరు రమ్మన్నారు, సరే ఇప్పుడు చెప్తున్నాను విను, ఖచ్చితంగా వాడు అన్నట్టుగా ఈ పెళ్లి జరిగి తీరుతుంది, అర్థమైందా, నీ కళ్ళ ముందే చేస్తాడు, వాడు అన్నాడంటే చేసి తీరుతాడు. చూసావుగా, మహాలక్ష్మి లాంటి కోడలు మా ఇంటికి వచ్చింది, అలాగే గాయత్రీదేవి కూడా వచ్చుద్ది, అష్టలక్ష్ముల్లాగా 4 లక్ష్మీదేవులు మా ఇంట్లో ఖచ్చితంగా తిరగాడతారు అని అంటే, చూద్దుగానిరా ఏం చేస్తానో చూద్దురు కానీ అంటూ తాయారు చాలా సీరియస్గా వెళ్ళిపోతుంది. ఇక అందరూ చక్రి వంక చూస్తూ ఉంటారు. ఏంట్రా అలా చూస్తున్నారు అంటే, పెద్ద పెద్ద శబ్దాలు చేసావు, ఎలా చేస్తావు పెళ్ళి అని అంటూ ఉంటే, మహాలక్ష్మి ఏముంది, ఇంకో 100 అబద్ధాలు చెప్పి చేస్తాడు అని అంటే, ఎవరికి చెప్పాలి, ఏమైనా పెళ్లి కొడుకు బయటోడా ఏంటి నేను అబద్ధాలు చెప్పడానికి, గాయత్రి ఏమైనా పరాయిదా, పెళ్లి జరగాల్సింది వాళ్ళిద్దరికీ, చేసి తీరుతాను చూస్తూ ఉండండి, 2 రోజులు టైం ఇచ్చింది కదా అత్త అంటే. ఇక ఒక రోజు గడిచిపోతుంది, ఎవ్వరు ఏమీ మాట్లాడట్లేదు, అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అందరూ కూడా అలా చూస్తూ ఉంటే, ఏంటి అందరూ నామోహం చూస్తున్నారు అంటే, 2 రోజుల్లో పెళ్ళి అని చెప్పని ఆవిడికి నువ్వు శపథం చేసి చెప్పావు, నిన్ను చూస్తేనేమో ఎక్కడ పెళ్లి ఛాయలే కనిపించట్లేదు అనగానే, ఒరే పెళ్ళి నాకు కాదు కదరా అన్నయ్యకి అని అంటే, అన్నయ్య తన పని తను చేసుకుంటున్నాడు అంటే, ఓ అన్నయ్య ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఎందుకంటే మీ పెళ్ళి ఈరోజు రాత్రికే, అదే సాయంత్రం అని అంటాడు. సాయంత్రమా, ఎలారా, ఎక్కడ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తెలుస్తుందా అంటే, అన్నీ తెలిసే మాట్లాడుతున్నా, నువ్వు కంగారు పడి అనవసరంగా మొత్తం చెడగొట్టకు, గాయత్రిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం ఉందా లేదా అంటే, అది అంటూ ఉంటాడు మాధవ. ఇంకా ఏంటి బాబా ఆలోచిస్తున్నావు అంటే, ఇన్నేళ్ళు పిచ్చిదానిలా నీకోసం వెయిట్ చేసింది నేను వెర్రితనంతోనా అంటే, అది కాదు గాయత్రి అంటూ ఉంటే, ఏమీ కాదు చక్రి, నువ్వు ఏమి ఏర్పాట్లు చేస్తావో చెయ్యి, నేనైతే రెడీ, ఇప్పటికిప్పుడు వచ్చేయమన్నా నేను రెడీగా ఉన్నాను అంటే, నువ్వు ఎప్పటి నుంచో రెడీగా లేదే మావోడు, సరే ఏం చేయాలో అది చేస్తా కానీ మీరు కానివ్వండి అని చెప్పని అంటాడు. ఇక అన్న తర్వాత ఇక చక్రి అయితే మాధవ్తో చెప్పిన మాటల్ని బట్టి మాధవ్కి ఒక విషయం అర్థమవుతుంది, కన్ఫామ్గా చక్రి పెళ్లి చేయబోతున్నాడు, ఎలాగా ఏంటి అనేది తెలియదు కానీ అని చెప్పి అర్థం చేసుకుని ఇక మాధవ్ కూడా ప్రిపేర్ అవుతాడు. నారాయణ దగ్గరికి వెళ్తాడు. నాన్న, నేను గాయత్రిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పని అడిగేసరికి ఇక నారాయణ అయితే, ఎందుకు ఇష్టం ఉండదు, గాయత్రి లాంటి మంచి పిల్ల మన ఇంటికి కోడలుగా వస్తోందంటే అంతకంటే ఏం కావాలి అని చెప్పని అనేసరికి, సరే నాన్న, వాడు ఎలాగూ పెళ్లి చేసుకుని వచ్చి చెప్పాడు, అందుకే నేను పెళ్లి, సరే అయితే గాయత్రి నాకు తెలిసిన పిల్లే, శుభ్రంగా మీ ఇద్దరికి పెళ్ళైతే రెండో కొడుకు అదే పెద్ద కొడుక్కి కూడా పెళ్ళైందని సంతోషంగా ఉంటాను అని అంటాడు. ఇక మాధవ్ అయితే సరే అంటాడు. చక్రి కొత్త బట్టలు తీసుకొచ్చి మాధవ్ చేతికిచ్చి, వీటిని కట్టుకుని రెడీ అవ్వు అంటే, మహాలక్ష్మి వచ్చి, ఇదిగో నీ హడావిడి చూస్తుంటే నువ్వేం చేయబోతున్నావో నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలనుకుంటున్నావు అంటే, చూడండి మహాలక్ష్మి గారు, ఇక్కడ మా అన్నయ్య పెళ్లి జరగాలి, దానికి ఏం చేయాలో నేను ఆ ఏర్పాట్లు చేస్తున్నాను, మీరు కంగారు పడకండి, జరిగేది జరుగుద్ది అంటూ వేదాంతిలా మాట్లాడి వెళ్ళిపోతాడు. ఛీ, నిన్ను అడిగాను చూడు, నాది తప్పు అంటుంది ఇక మహాలక్ష్మి. సాయంత్రానికి గాయత్రిని ఇంటికి వచ్చేయమని చెప్తాడు. అలాగే తాయారుకి, వాళ్ళ నాన్నకి, ఇంకా వాళ్ళ పెద్దనాన్నకి అందరికీ కూడా ఇన్విటేషన్ ఇస్తాడు, రండి అని చెప్పి చక్రి. అందరూ వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇల్లంతా కూడా కేశవ ఇంకా కన్నా ఇద్దరు కూడా డెకరేషన్ చేసేస్తారు. పెళ్లి మండపం ఇంటి ముందే వేస్తారు, చాలా చిన్న మండపం. ఇక
గాయత్రిని రెడీ అవ్వమని చెప్పి మహాలక్ష్మి చేతికి చీర ఇచ్చేసరికి మహాలక్ష్మి లోపల గాయత్రిని రెడీ చేసి తీసుకొస్తుంది. తాయారైతే కుర్చీ వేసుకుని కూర్చుంటుంది. చెయ్యరా, ఎలా చేస్తావో చూస్తాను. నీకెంత ధైర్యంరా, ఇక్కడ దాకా ఏర్పాట్లు తీసుకొచ్చేసావు అంటూ ఉంటుంది. నీ కూతురికి పెళ్లి చేయడానికి ధైర్యం కాదు కావాల్సింది, నిక్కార్సైన మగాడు, మా అన్నయ్య మగాడు, చేసుకుంటాడు, చూస్తూ ఉండు అని చెప్పని అంటాడు. ఇక తాయారికి మండిపోతూ ఉంటుంది. అనుకున్నట్టుగానే మొత్తానికి చక్రి వాళ్ళిద్దరినీ పీటల మీద కూర్చోబెడతాడు. పంతులు భయపడుతూ వణుకుతూ వస్తాడు. పంతులు, నీకేం చెప్పా, నువ్వు తాయారికి భయపడక్కర్లేదు, మనకొచ్చి అండగా నిలబడేవాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళని చూసి వీళ్ళు వనకడం తప్ప ఏం చేయలేరు అనగానే వీడు ఎవరి సపోర్ట్ చూసుకుని ఇంతలా రెచ్చిపోతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తాయారు. ఇక మా పంతులు గారు మంత్రోచ్చారణ మొదలు పెడతారు. ఏ గాయత్రి, లేవే అక్కడి నుంచి అంటుంది తాయారు. అమ్మ అది అంటూ ఉంటే, నోరు మూసుకుని పైకి లేవే, ఏంటి తైక్కుమంటూ తయారయ్యావు పెళ్లి చేసుకోవడానికి, ఈ వెధవ తప్ప నీకెప్పుడు దొరకలేదా, మీ నాన్న తీసుకొచ్చిన సంబంధానికంటే గొప్ప సంబంధమా ఇది, ఇవన్నీ ఈ పెళ్లి పీటల మీద అడగాలని చెప్పి నేను ఆగానే, ముందు లేక అక్కడి నుంచి అని చెప్పని అంటూ ఉంటే, అమ్మ ప్లీజ్ నువ్వు ఇలా అనకమ్మా, నేను బాధపడతాను, నాకు బావ కావాలమ్మా, నేను బావని పెళ్లి చేసుకుంటాను అంటూ ఉంటుంది. నోరు మూసుకుని పద అని చెప్పని చాలా సీరియస్గా చెప్తూ తాయారు గాయత్రి చేయి పట్టుకుని పైకి లేపబోతూ ఉంటే, ఇక అప్పుడు చక్రి వచ్చి, హలో, మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి, నువ్వు పెళ్లి చేయమన్నావు నేను చేస్తున్నా, నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావేంటి అంటే, నా కూతుర్ని నేను తీసుకెళ్తున్నాను రా, నేను ఎవరిని ఏం అనట్లేదు అనగానే, తను ఇష్టం లేదంటుంది కదా, ఎక్కడికి తీసుకెళ్తావు అంటాడు. ఇష్టం లేదంటే నాకు ఇష్టం లేని పెళ్ళి నా కూతురికి చేస్తాననుకుంటున్నావా అంటుంది. చెయ్యాలి కదా, ఎందుకంటే తను మైనర్ కాదు మేజర్ అని చెప్పని అంటాడు. ఒక్కసారిగా తాయారు షాక్ అయిపోతుంది. ఏం పాయింట్ పట్టావురా, అందుకేనా ఇంత ధైర్యంగా ఉన్నావు నువ్వు, అబ్బా అనవసరంగా నోరు జారాను, వీడితో అనవసరంగా నేను పందెం కాశాను అనుకుంటూ తాయారు చూస్తూ ఉంటే, మేజర్ అయితే నాకు ఇష్టం లేని పెళ్ళి అలా చేసుకుంటుందిరా అని అంటూ ఉంటే, ఇకప్పుడు నీకిష్టం ఉందా లేదా అనవసరం, తను మేజర్ కాబట్టి తనకిష్టం ఉందా లేదా అనేదే కావాలి, ప్రభుత్వం కూడా తనకిష్టం ఉందా లేదా అనేదే చూస్తుంది అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా తాయారైతే, ఏయ్ లెగవే, నువ్వు ముందు ఇక్కడి నుంచి రా అని చెప్పేసేసి లేపుతూ ఉంటే, నేను రానమ్మా, నేను మేజర్ని అంటూ ఉంటుంది గాయత్రి. నోరు మూసుకో, మేజర్ అంట మేజర్, వాడేదో సోది మాట్లాడాడు, నువ్వు గబగబా దానికి తైక్కమంటున్నావు అని చెప్పని అంటుంది ఇక తాయారైతే. ఈలోపు ఇంటి ముందు పోలీస్ వ్యాన్ వచ్చి ఆగుతుంది. ఇదేంటి పోలీసులు వచ్చారు అని చెప్పి తాయారు కంగారు పడుతూ ఉంటుంది. ఇక్కడలోపు పోలీసులు దిగి లోపలికి వచ్చి, ఏమయ్యా చక్రి అని చెప్పనంటే, సార్ రండి సార్, మీకోసమే చూస్తున్నా, ఏంటి సార్ ఇంత ఆలస్యం, ఆల్రెడీ ఇక్కడ సీన్ మొదలెట్టేశారు అని అంటే, ఎన్ని మొదలుపెట్టినా ఏమైనా మేజర్ పెళ్లి చేసుకోవటానికి తల్లిదండ్రుల పర్మిషన్తో పని లేదు, ఫస్ట్లీ, రెండోది తనకి ఇష్టమైన పెళ్ళే తప్ప బలవంతంగా ఎవ్వరూ పెళ్లి చేయట్లేదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఏమ్మా, నీకు అతన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని పోలీసులు అడుగుతారు. సార్ చాలా ఇష్టం, తను మా బావ, చిన్నప్పటి నుంచి ఇద్దరము భార్యాభర్తలు అనుకుంటూనే పెరిగాం అంటుంది. మరి ఇంకేంటి, ప్రాబ్లం సాల్వ్, తనకిష్టమైన తర్వాత వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ అమ్మ తల్లో జేజమ్మ దిగొచ్చినా ఆపలేదు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏమయ్యా పోలీసులు, మీకు ఆడపిల్లలు లేరా, వాళ్ళ జీవితాలను ఈ విధంగానే నాశనం చేస్తారా అంటే, శుభమాని పెళ్లి చేస్తుంటే నాశనం చేస్తున్నారంటావేంటమ్మా బాబు అనేసి పోలీసులు అంటారు. పెళ్ళి కాదు, ఇది శవయాత్ర, దీంతో వాడికి పెళ్ళేంటి, అసలు దీని రేంజ్ ఏంటి, వాడి రేంజ్ ఏంటి, తిప్పి తిప్పి కొడితే ఇల్లంతా తిరిగినా 10 చట్టెలు 10 కుండలు ఉండవు ఇంట్లో, నలుగురు తింటే 5వ మనిషికి కంచం ఉండదు ఇంట్లో, తిన్న తర్వాత తోమడానికి ఆడ దిక్కులేదు ఇంట్లో, గుమ్మ ముందు ముగ్గేసి ముగ్గరగ్గే తీసేవాళ్లే లేరు ఇంట్లో, అలాంటి ఈ కొంపకి ఎవరైనా ఆడపిల్లలు పంపాలనుకుంటారా అంటే, ఏంటి అలా మాట్లాడుతున్నారు, ఆల్రెడీ ఇంట్లో ముగ్గేయటానికి నేనున్నాను, పూజ చేయటానికి నేనున్నాను, తిన్న తర్వాత అంట్లు తోమడానికి నేనున్నాను, ఈ ఇంటికి ఆడదిక్కు లేకుండా ఏమి లేదు అంటుంది మహాలక్ష్మి. నువ్వు ఆగవమ్మా, నిన్నగాక మొన్నొచ్చి అంటే, ఎప్పుడొచ్చినా నేను ఇంట్లో ఆడపిల్లను ఉన్నాను కదా, ఎవరూ లేరని చెప్పి మీరు మాట్లాడతారేంటి అని అంటుంది. ఇక పోలీసులైతే, చూడమ్మా, చక్రికి రీసెంట్గానే పెళ్ళయింది, సో మహాలక్ష్మి చాలా మంచి అమ్మాయి, నీ కూతురు కూడా ఈ ఇంటికి వస్తే తను శుభ్రంగా ఉంటుంది, తనకి ఇష్టమైన పెళ్లి చేశానని ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు సంతృప్తిగా ఉంటావు, కాబట్టి సైలెంట్గా కూర్చుని వాళ్ళ పెళ్లి చేయి అని అంటారు పోలీసులు.
తాయారికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇలా ఇరికించేసాడేంటి వీడు అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఏం జరుగుతుందంటే ఇటు నుంచి తాయారు వాళ్ళ అన్నయ్య, పెద్దన్నయ్య ఉంటాడు కదా, అంటే నారాయణ వాళ్ళ అన్నయ్య, అతను వచ్చి చూడండి, చదువు సంధ్య లేనోడికి మా పిల్లనివ్వడం మాకు ఇష్టం లేదు అని చెప్పని అంటే, నువ్వేమన్నా ఉండి కాపురం చేస్తావేంటి? కాపురం చేయాల్సింది ఆ అమ్మాయి, పెళ్లి చేసుకునేది ఆ అమ్మాయి. తనకి ఇష్టమై తను చేసుకుంటున్నప్పుడు నువ్వు ఎన్ని వంకలు పెట్టినా సరే ఈ పెళ్ళి ఆగడం అనేది జరగదు అని చెప్తారు. తాయారు, మనం ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్ళి ఆపటం అనేది అస్సలు జరిగే పని కాదు, అర్థమైందా? ఇంకొదిలేయి, దీని మీద ఆశలే వదిలేయి అని చెప్పని అంటాడు. ఇక అప్పుడు తాయారికి ఏం చేయాలో అర్థం కాక, ఒరే చక్రి, ఈ పెళ్ళి ఆపరా, నా కూతుర్ని తీసుకొచ్చి నీ అన్న చేతిలో పెట్టలేనురా, ఈ ఇంటికి నేను కోడలిగా పంపలేనురా, ఒరే ఈ పెళ్ళి ఆపరా అంటూ ఉంటే, నేను పెళ్ళి ఆపడం ఏంటి, ఆపాల్సింది నీ కూతురు, అడిగి చూడు ఆపుతుందేమో అని అంటాడు. ఇక మాట అనేసరికి, పెళ్ళి గాయత్రి, ఈ పెళ్ళి ఆపుకోవే, నా మాట వినవే అంటూ ఉంటే, లేదమ్మా, ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈరోజు నా జీవితంలోకి వచ్చినప్పుడు నేను ఈ రోజును కాళ్ళదన్నుకోను, ఖచ్చితంగా బావని పెళ్లి చేసుకు తీరుతాను అంటూ ఉంటే, అయిపోయింది అని చెప్పి, ఏంటి పంతులు గారు మంత్రాలు చదువుతూనే ఉన్నారు, ఇంకా పెళ్లి గట్టం దాకా రారా ఏంటి అని అంటే, బంధం గట్టిగా ఉండాలని ఒక్క మంత్రం కూడా వదలకుండా చదువుతున్నానయ్యా చక్రి అని చెప్పని అంటాడు. పోలీసులను చూశాక మీకు కూడా ధైర్యం వచ్చేసింది అంటూ ఉంటే, కొద్దిగా వచ్చిందిరే, తాయారికి భయపడక్కర్లా అని చెప్పని అంటూ ఇక మా పంతులు గారు మంత్రోచ్చారణ పూర్తి చేసి మాంగళ్యం తంతునానేనా చదవడం మొదలెడతారు. ఇక అప్పుడు మాధవ లేచి గాయత్రి మెళ్ళో తాళి కడుతూ ఉంటే మహాలక్ష్మి గాయత్రి జడ పట్టుకుంటుంది. ఒక్కసారిగా మాధవ మహాలక్ష్మి వంక చూస్తూ, నువ్వు ఈ ఇంట్లో పాదం మోపిన వేళ విశేషమమ్మా, ఈ కుటుంబంలో అన్ని సంతోషాలే జరుగుతున్నాయి అంటూ గాయత్రి మెళ్ళో 3 ముళ్ళు వేస్తాడు. పెద్ది, చాలా సంతోషంగా ఉన్నావు, నీ కళ్ళల్లో ఆనందం తెలుస్తోంది తెలుసా అని అంటూ ఉంటే, నా కళ్ళు నీళ్లతో నిండిపోయి నువ్వు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటున్నాను అంటే, అవి నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు, నాకు తెలుస్తోందిగా, కానీ మా అక్క మెళ్ళో తాళి కట్టేయి అని చెప్పని అంటూ ఉంటుంది. ఇక 3 ముళ్ళు వేసి మాధవ కూర్చున్న తర్వాత ఇక మిగతా తంతంతా పూర్తి చేస్తారు. అరుంధతి నక్షత్రం చూయించి ఇక పెద్దల ఆశీర్వాదాలు తీసుకోండి అంటే, ఫస్ట్ నారాయణ దగ్గరికే వెళ్తుంది గాయత్రి. ఇద్దరూ కలిసి నారాయణ ఆశీస్సులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇక తాయారు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి పోలీసుల్ని చూసి తాయారు ఏం మాట్లాడలేక అక్షంతలేసి ఆశీర్వదించి, ఇక ఈ కొంపలో నేను అడుగు పెట్టను, ఈ గుమ్మం కేసి కూడా చూడను, ఛీ అని చెప్పనంటూ వెళ్ళిపోతుంది. ఇక పోలీసుల దగ్గరికి వచ్చి, చక్రి, చాలా థ్యాంక్స్ బాబాయ్, రాత్రి ఫోన్ చేసి విషయం చెప్పగానే నువ్వు ఇచ్చిన ఐడియా మామూలుగా లేదు, అసలు ఎలా చేయాలా ఈ పెళ్ళి అని నాకు అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాను, మాట అయితే అనేశాను, కానీ నువ్వు ఎప్పుడైతే తను మేజర్ అయితే ఇబ్బందే లేదు అని చెప్పని అన్నావో అప్పుడు నాకు ధైర్యం వచ్చేసింది బాబాయ్, మా పెళ్ళి అలా చేసావో వీళ్ళ పెళ్ళి అలాగే కానిచ్చావు అని అంటే, పోన్లేరా, శుభ్రంగా ఉండండి, ఆ అమ్మాయి కూడా సంతోషంగా ఉంది కదా, మాకు అంతకంటే ఏం కావాలి అని అంటూ ఇక వెళ్ళొస్తాం అని వాళ్ళు బయలుదేరిపోతారు. బాబాయ్ భోజనం అని అంటే, వద్దులేరా అంటే, మేము మరీ మా ఇల్లు అలా ఉంటుంది కానీ అంత పేదవాళ్ళం ఏం కాదులే బాబాయ్, భోజనాలు ఏర్పాటు చేశాను రండి అని చెప్పి ఇక వచ్చిన 4 పోలీసులకి భోజనాలు పెడతాడు చక్రి. ఇక వాళ్ళు భోజనం చేసుకుని వెళ్ళిపోతూ చల్లగా ఉండండి అని చెప్పి 4 దీవించేసి వెళ్ళిపోతారు. ఇక నారాయణ, ఒరే చక్రి, ఏదో అనుకున్నాను కానీ మొత్తానికైతే మీ అన్న పెళ్లి చేసేసావురా, అమ్మ గాయత్రి ఇక సంతోషంగా ఉండండి, మహాలక్ష్మి నువ్వు హాయిగా అక్క చెల్లెలా ఉండండి, ఈ ఇంటిని సంతోషంగా ఉంచండి, చాలా సరేనా అని అనేసరికి, అలాగే మావయ్య అని అంటూ నారాయణ గుండెల మీద వాలిపోతుంది. పిచ్చి తల్లి, ఆ భగవంతుడు రాసిపెట్టిందాన్ని మీ అమ్మ కాదు ఎవ్వరూ తప్పించలేరు, చూసావుగా, ఏదో ఒక రూపంలో ఆ దేవుడే వచ్చి కార్యాన్ని చేసేస్తాడు. చూడు, ఇప్పుడు మీ పెళ్ళైపోయిందిగా, ఇక ఎలాంటి టెన్షన్ లేదు, ఇదిగో ఇక వాళ్ళిద్దరి సంగతి మీరే చూసుకుంటారు అని ఇక నేను ఈ పెళ్ళైన సందర్భంగా కాస్త వెళ్ళి క్వార్టర్ వేసుకుని వస్తాను అంటూ వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళేసరికి మహాలక్ష్మి అయితే గాయత్రితోటి, మీ పెళ్ళైపోయింది, ఇక నాకు హ్యాపీగా ఉంది, ఈ ఇంటికి ఒక ఆడదిక్కు అనేది వచ్చిందని అనగానే, అదేంటి నువ్వు ఉన్నావుగా అంటుంది. తర్వాత చెప్తాలే అంటూ మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని, ప్రౌడ్ ఆఫ్ యూ మహా, మొత్తానికి ఒక పెళ్లి చేశావు,
నిజంగా ఇంట్లోంచి బయటకు వచ్చి ఎన్ని నేర్చుకుంటున్నావో, ఎలా ఉండాలి అనేది ఎంత బాగా నేర్చుకుంటున్నావో అంటూ తను తాను పొగుడుతూ ఉంటే, మహాలక్ష్మి గారు అంటాడు చక్రి. ఎవరు అంటూ చూసేసరికి, నేనండి, ఇక్కడే ఉన్నాను అని అంటే, ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని చెప్పని అంటుంది. ఇక్కడ మా పాత ట్రంక్ పెట్టి ఉందండి, అది బయటకు తీసుకెళ్దాం, మా అమ్మ ఫోటో తీద్దామని చెప్పి వచ్చాను. ఈలోపే మీరు లోపలికి వచ్చి తలుపేసేసి మిమ్మల్ని మీరు పొగిడేసుకుంటున్నారు అనగానే, నన్ను నేను పొగుడుకుంటున్నాను కాబట్టి సరిపోయింది, అదే నేను డ్రెస్ మార్చుకుంటూ ఉన్నట్టయితే అనగానే సైలెంట్గా ఉండిపోయేవాడినండి అనగానే, చచ్చినోడా అంటూ మహాలక్ష్మి వెళ్ళి ఇక చక్రిని కొడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.